అదే మావా ఈ విగ్రహం అయితే 8 ఫీట్ ఉందనమాట. లాస్ట్ టైం మనం చూసినప్పుడు గోల్డ్ వేయలేదు. ఇప్పుడైతే 100% కంప్లీట్ అయిందనమాట. ఈ విగ్రహం కూడా 8 ఫీట్ ఉంది మావా. అప్పుడు శివుడు ఏనుగు తల నరుక్కొచ్చి వినాయకునికి పెడతాడు కదా, ఆ టైప్ అన్నమాట. చూడండి, నాకైతే బాగా నచ్చింది. మీరు ఒకసారి చూడండి మావా. మోడల్లో విగ్రహాలు అయితే 10 బొమ్మలు ఉన్నాయి మావా మన దగ్గర. ఒకసారి విజిట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బాలగణేశుడు అన్నమాట. చూడండి ఎంత ముచ్చటగా భలే ఉన్నాడు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ టైప్లో అయితే మన దగ్గర అన్నీ బుక్ అయిపోయినాయి మావా. ఇంకా చూపించడం ఎందుకనేసి సరిగ్గా చూపించడం లేదు, ఏమనుకోకండి. ఇంచేపు చూపించాగా 8 ఫీట్ అనేసి ఆ విగ్రహాలు. ఈ మోడల్లో అయితే మన దగ్గర 15 విగ్రహాలు ఉన్నాయి మావా. చూడండి, రీజనబుల్ ప్రైజెసే ఉంటాయన్నమాట మన దగ్గర అయితే. తెలుసుగా లొకేషన్ కుమ్మరగుంట. ఇదైతే డబుల్ కిరీటం అనమాట. పైన 2 కిరీటాలు ఉంటాయి. బాగా కూర్చొని ఉంటాడు అనమాట వినాయకుడు అయితే. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇట డోలు పట్టుకుంటారు అనమాట. పైన 2 చిన్న వినాయకులు ఉంటారు. ఇది కూడా డబల్ కిరీటమే అనమాట. చూడండి, ఇది సింపుల్గా 9 ఫీట్ అనమాట. ఇది డబల్ కిరీటం అయితే 10 ఫీట్. నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు అయితే సోఫా సెట్ మీద కూర్చోంటారు అనమాట. సైడ్లో గది ఉంటుంది. ఈ మోడల్ అయితే మన దగ్గర 7 విగ్రహాలు ఉన్నాయి. చూడండి ఒకసారి, అయితే అన్నీ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అయోధ్యలో బాలరాముడు పెట్టారు కదా లాస్ట్ ఇయర్, సో ఆ మోడల్ అనమాట. మళ్ళీ డబల్ కిరీటం వచ్చింది. ఇదైతే పడవలో కూర్చుంటారు. ఈ పక్క ఆ పక్క అమ్మవారు ఉంటారు. ఇదైతే నెమలి మీద కూర్చుంటారు, నెమలి వాహనము. ఇవైతే 7.5 ఫీట్ వస్తాయి. ఇవైతే మన దగ్గర 20 విగ్రహాలు దాకా ఉన్నాయి మామ. ఒకసారి చూడండి వచ్చి. మొత్తం అయితే ఇది 100% కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం అయితే సోఫా సెట్ మీద కూర్చోండి. ఇంచేపులు చూసింది అయితే 8 ఫీట్ ఉంటుంది అనమాట. ఇదైతే 7 ఫీట్ అనమాట. దీనికి ఏమంటే గది ఉండదు. ఒకసారి చూడండి. ఈ మోడల్లో కూడా మన దగ్గర 7 విగ్రహాలు ఉన్నాయి. నాకైతే ఈ రెడ్ కలర్ నచ్చింది. మీకేది నచ్చింది కామెంట్ చేయండి. విగ్రహం అయితే శివుడు పార్వతి ఉంటారు. ఇది ఒక్కడే ఒక్క పీస్ ఉందన్నమాట. ఇదే నృత్యం చేస్తున్నట్టు వినాయకుడు, అది ఒక్కటే ఉంది. ఆ ఎద్దు మీద ఉన్నది కూడా ఒకటే ఉంది. చూడండి, మళ్ళీ అయితే ఈ నెమలి వచ్చాయి. ఈ నెమలి చెప్పా కదా 20 బొమ్మలు ఉన్నాయనేసి. మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే బ్లూ కలర్ నచ్చింది. ఫస్ట్లో చూపించాగా, ఇప్పుడు చూడండి మళ్ళీ వెలకాన కనపడుస్తుంది. కనపడిందా? ఆ బొమ్మే నాకు నచ్చింది. ఇంకా ఈ నెమలి వాహనంలో అయితే 2 బొమ్మలు చూడండి, చూపిస్తాను. ఇంకా అయితే ఈ పడవ మీద కూర్చోండేది అనమాట. రథం బొమ్మ కూడా నాకు బాగా నచ్చింది మామ. చూడండి ఈ మోడల్లో అయితే వెనకాల రాముడు ఉంటాడు, అయోధ్య ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఫ్లాగ్ ఉంటుంది. ఈ బొమ్మలో అయితే మన దగ్గర 10 విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఈ విగ్రహం కూడా 10 అడుగులు వస్తుంది మామ. నెక్స్ట్ వచ్చేది కూడా 10 అడుగులే అనమాట. ఏమంటే సింపుల్ కూర్చుంటుంది, బొజ్జ గణేష్ అంటారు కదా. చూడండి, ఈ మోడల్లో అయితే మన దగ్గర 8 వినాయకులు ఉన్నాయి. ఆల్రెడీ 4 అయితే బుక్ అయిపోయినాయి మామ. మీరు త్వరగా వచ్చి బుక్ చేసుకోండి. గోల్డ్ కొడితే కానీ ఇంకా హైలైట్గా ఉంటుంది అన్నమాట బొమ్మ. ఇంతసేపు మీకు చూపించగా డోలు గణేష అనేసి. చూడండి, ఈ టైప్లో అయితే మన దగ్గర 3 విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఆల్రెడీ 2 బుక్ అయిపోయినాయి. త్వరగా వచ్చి బుక్ చేసుకోండి. విగ్రహం అయితే 11 అడుగులు ఉంది. వెనకాల సూర్యచక్రం హైలైట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ టైప్ గణేష్ వచ్చి బ్యాక్ సైడ్ శివుడు శంఖం ఊతున్నట్టు ఉంటుంది మామ. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి, రైట్ సైడ్లో వచ్చేసి సైడ్లో బాణాలు ఉంటాయి. కింద 2 ఏనుగులు ఉంటాయి అన్నమాట. ఈ టైప్లో అయితే మన దగ్గర 10 విగ్రహాలు ఉన్నాయి. చూడండి, మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. నాకైతే దీంట్లో వచ్చి గ్రీన్ కలర్ నచ్చింది. మీకైతే నచ్చిందంటారు కామెంట్ చేయండి. చాలా బాగా నచ్చింది. చూడండి, షెడ్ మొత్తం ఒక రౌండ్ వేస్తా. కరెక్ట్గా మిడిల్లో ఉన్నా అనమాట. ఏ పక్క నుంచి ఎంత ఉందో ఆ పక్క నుంచి అంతే ఉంది. ఇదోండి బాలగణేశం. మళ్ళీ ఈ పక్క ఒకటి ఉంది. ఇంచేపులు చెప్పగా బ్యాక్ సైడ్ అయోధ్య ఫ్లాగ్, రాముడు ఉన్నారనేసి. సేమ్ నెక్స్ట్ వచ్చేసి 13 ఫీట్ అనమాట. ఇదైతే చూడండి, నాకు భలే నచ్చింది. ఈ టైప్లో అయితే మన దగ్గర 5 బొమ్మలు ఉన్నాయి. విష్ణువు, మహాలక్ష్మీదేవి ఉంటారు. అర్ధం విష్ణువు, అర్ధం మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. ఒక చేతిలో శంకు, ఇంకో చేతిలో పూర్ణ కుంభం ఉంటాయన్నమాట. కింద అయితే ఏనుగు మీద కూర్చో ఉంటారు. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ 13 ఫీట్ విగ్రహంలో మీకు ఏ బొమ్మ నచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దే. నెక్స్ట్ చూపించే విగ్రహంకి అయితే 10 చేతులు అన్నమాట. చూడగానే ఏదో పెద్ద బొమ్మలాగా అనిపించింది. 10 ఫీట్ అనమాట. చూడండి, కింద శివుడు, ఎద్దు, ఎలుక. చూడండి, ఎద్దుకి తోక ఎక్కడుందో ఒకసారి. ఇంకా 3 విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. పైన చూడండి సూర్య భగవాన్ కూడా ఉన్నాడు. ఇవైతే ఇంచాలు బొజ్జ గణేష్ అని చెప్పా కదా, ఇవి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు కలర్స్. కొంచెం చూడండి. ఇంకా ఈ విగ్రహం అయితే 10 అడుగులు ఉంది మా. ఇంక చేతిలో గది ఉంటుంది. హంస వెనక్కి రెక్కలు విప్పుకొని ఉంటుంది. గంభీరంగా ఉంది బొమ్మ అయితే మొత్తానికి. చూడండి, ఈ టైప్లో అయితే 10 విగ్రహాలు ఉన్నాయి. ఈ బొమ్మకి లుక్ రావాలంటే బ్యాక్ సైడ్ రెక్కలకి మెటాలిక్ వేస్తేనే మామ. ఇది అయితే 4 ఫీట్ గణేష్ అనమాట. ఈ టైప్లో 4 అడుగుల్లో అమ్మవార్లు ఈ పక్క ఆ పక్క కూర్చో ఉంటారు. ఇది 4 అడుగులే అనమాట. బ్లూ కలర్ అయితే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 5 ఫీట్ గణేష్ అనమాట. ఇదైతే ఎలక, ఏనుగు, రథం రాక్కునేట్టు ఉంటుంది. వినాయకుడు దాని మీద కూర్చొని ఉంటాడు. ఈ వీడియోకి అయితే అంతే మామ.
షెడ్ అయితే ఇప్పుడు మనము ఒక 60% చూసుంటాం అంతే. ఇంకా 40% పెండింగ్ ఉందన్నమాట. మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మొత్తం షెడ్‌ని కవర్ చేద్దామే. ఇంకుంటా మావా. మొన్న 'ఏమి చేతుల బొమ్మలు' 5 అడుగులు పెట్టినప్పుడు బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడొకసారి చూడండి.